బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. తెలంగాణ ప్రజలకి హామీలు నెరవేరుస్తానంటున్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. రైతుల రుణమాఫీపై బ్యాంకర్స్ తో చర్చిస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తానంటున్న ఈటెల రాజేందర్ తో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. ఆర్థిక శాఖ మంత్రి మాతులుగా ఈటెల రాజేందర్ గారు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, మీకు ఇచ్చిన బాధ్యతలు మీరు ఎలా నిర్వర్తించబోతున్నారు? కేసీఆర్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం రాసిండ్రో, లక్షలాది మంది ప్రజా సమక్షంలో ఏ మాటలైతే మాట్లాడిండ్రో వాటి అమలు కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మొన్ననే పెరడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మా మొట్టమొదటి ప్రయారిటీ సంక్షేమం, మా రెండవ ప్రాధాన్యత గ్రామీణ ప్రాంతాలలో అన్నమో రామచంద్ర అని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగం బతుకులు బాగు చేసేటువంటి అంశం అని చెప్పిండు. మూడోది, లక్షలాది మంది నిరుద్యోగ బిడ్డలు ఇవాళ ఉపాధి లేక అనేక దేశాలకు వలసపోయేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఉపాధి కల్పన కూడా ఇంపార్టెంట్ అంశంగా మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బిచ్చమెత్తుకుంటుంది, వనరులు ఎక్కడ ఉంటాయని చెప్పి చాలా రకాల మాట్లాడిండ్రు. కానీ ఇవాళ ఖచ్చితంగా రేపు దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడేటువంటి తెలంగాణ ఒక సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడడానికి ఆస్కారం ఉన్నది. అనేక వనరులు ఉన్నాయి, అనేక మేధాశక్తి కలిగి ఉన్నటువంటి ప్రాంతం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా అంటారు. ఇవాళ సీడ్ ప్రొడ్యూస్ చేసేటువంటి గొప్ప ప్రాంతం తెలంగాణలో ఉంది. దాన్ని నిల్వ చేసుకున్నటువంటి ప్రాంతం కూడా తెలంగాణలో ఉంది. ఇలా బొగ్గు గనులు కానీ లేకపోతే భూగర్భంలో ఉన్నటువంటి అనేక రకాల సంపద కానీ అనేక వనరులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఒక 2-3 సంవత్సరాల్లోనే ఆ మార్పు కనపడుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అనే పద్ధతిలో ఈ తెలంగాణ యావత్ ప్రజానీకం ఏదో బతుకులు బాగుపడతాయని చెప్పి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. వాళ్ళ ఆశలు ఖచ్చితంగా తీర్చేటువంటి రోజు వస్తుందని చెప్పి విశ్వసిస్తా ఉన్నాం. రైతుల రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు మీరు జరగబోయే బ్యాంకర్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? 11 గంటలకు బ్యాంకర్స్ మీటింగ్ ఉంది. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తప్పుకునే ఆస్కారం ఉండదు. అది ప్రభుత్వం మాట, అది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట కాబట్టి 600 అయినా ఎన్ని బాధలున్నా రైతుల రుణమాఫీ ఈ సంవత్సరం ఈ 2-3 నెలల్లోనే అది చేస్తాం. ఆర్థిక శాఖ మంత్రిగా ఇది ఒక గురుతర బాధ్యత అని చెప్పేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటామంటున్నారు ఈటెల గారు. కెమెరామెన్ అశోక్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.